సరే ఇప్పుడు నేను ఏదో వీడియోలు చేస్తున్నాను కదా, ఈ వీడియోల వల్ల ఎవరికన్నా మీలో ఒక్కరికన్నా లాంగ్వేజ్ పరంగా కానీ, అంటే భాష పరంగా కానీ, లేదంటే వంటల పరంగా కానీ, అంటే నేను పెట్టే వీడియోస్లో ఎవరికైనా మీలో ఎవరికైనా ఒక్కరికన్నా నా వీడియోస్ ఉపయోగపడ్డాయా? ఎవరికి ఉపయోగపడ్డాయి? ఎవరికి? నువ్వేం నేర్చుకున్నావు వీడియోలో? అస్వర్ రైస్ నేర్చుకున్నావా? నువ్వేం నేర్చుకున్నావు? చూసారా, నా వీడియోస్ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీ అని చెప్పి చాలాసార్లు చెప్పాను కదా. సో నా వీడియోస్ ఒక్కరికి ఉపయోగపడినా చాలని చెప్పేసి అనుకునేదాన్ని. సో ఇందులో ఈ పసుపు రైస్ నేర్చుకున్నారు ఆడపడుచులు ఇద్దరు. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నా ఫేస్లో 1000 వోల్టేజ్ల కరెంటు వెలికి కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందా లేదా కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత ఏంటక్క అంత హ్యాపీగా ఉన్నావు, తర్వాత ఎప్పుడు యూనిఫామ్లో ఉండే నువ్వు సివిల్ డ్రెస్లో కనిపిస్తున్నావు ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ వచ్చింది. సరే అయితే మీ డౌట్ని క్లియర్ చేస్తాను నేను. ఇంత హ్యాపీనెస్ ఎందుకు అంటే, నా ఫేస్లో ఇంత గ్లో ఎందుకు వచ్చేసిందంటే, నేను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 31st వెళ్ళాను కదా, అప్పుడు వీడియో పెట్టాను మీకు. ఈరోజు కూడా సేమ్ అంతే. ఈరోజు అక్కడ పార్టీ ఉందంట. మేడంని అడిగాను, వస్తాను మా అమ్మ నేను కూడా అని చెప్పేసి సరే అన్నారు. అయితే గబగబా కిచెన్లో పనులన్నీ చేసేసుకుని గబగబా రెడీ అయిపోతున్నాను అన్నమాట. ట్విస్ట్ ఏంటంటే, ఇలా రెడీ అయిన తర్వాత నాకు పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోవాలి, అప్పుడు అసలైన ట్విస్ట్ కదా. ఏదేమైనప్పటికీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి, అంటే చిన్నమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. వీలైతే అక్కడ వీడియోస్ అని మీ వరకు తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూస్తూ ఉండండి. ఇక్కడ పార్టీ అని చెప్పాను కదా, పార్టీ అయితే ఎలా ఉంటుంది చూద్దరు కానీ రండి. అస్సలు ఎంత బాగుంటుందంటే, వావ్, ఇలా అరేంజ్ చేశారన్నమాట పార్టీ. మా మేడం వాళ్ళ కూతురింట్లో పార్టీ అన్నమాట. ఎంత బాగా అరేంజ్ చేశారో చూసారా. ఇంకా లైట్లు అవి వేయాలంట. ఇలా వావ్, చాలా బాగుంది కదా. పార్టీ అంటే ఇలా ఉండాలి మరి. ఇల్లు అయితే చాలా బాగుంటుంది, పెద్ద ఇల్లు. ఇంకా ఫుడ్ అవి రావాలనుకుంటా, వచ్చిన తర్వాత తీస్తారనమాట. చాలా బాగున్నాయి కదా గులాబీలు. ఇంటి దగ్గర చాలా టెన్షన్ పడ్డాను కదా, తీసుకొస్తారో లేదని చెప్పేసి. ఫైనలీ నేనైతే వచ్చేసానబ్బా. అసలు ఎందుకు ఎంత ఫేస్లో అంత గ్లో వచ్చేసింది అంటే, మన వాళ్ళందరినీ చూడడం కోసమే అనమాట. ఇంతకుముందు నేను చాలా వీడియోలో చెప్పాను. ఇంతకుముందు 31st వీడియో పెట్టాను కదా, అప్పుడు చెప్పాను. తర్వాత మళ్ళీ క్రిస్మస్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను కదా. సో చిన్నమ్మ, ఆ అమ్మాయి వచ్చేసి మా ఆడపడుచు, మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు సివిల్ డ్రెస్లో చూడండి, మొత్తం అందరూ కూడా సివిల్ డ్రెస్లు ఈరోజు, అంటే పార్టీ కదా అని చెప్పేసి కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి అందరం కూడా సివిల్ డ్రెస్లు అయితే వేసేసుకున్నాము. మా ఆడపడుచు వస్తూ ఉంటుంది కదా. తర్వాత రూత్, ఆ అమ్మాయి కూడా ఆడపడుచే. తర్వాత చిన్నమ్మ, ఆమె వచ్చేసి వదిన గారు. అమ్మో బుడ్డపిల్ల, నేను కవర్ చేస్తాను బుడ్డపిల్లని. ఆమె వచ్చేసి వదిన గారు, అంటే రూత్ వాళ్ళ అక్కగారు అన్నమాట. తర్వాత జ్యోతి చిన్నమ్మ, మేరీ చిన్నమ్మ, శాంతి చిన్నమ్మ, తర్వాత జ్యోతి చిన్నమ్మ. చిన్నమ్మ హాయ్ చెప్పు. తిన వచ్చేసి మా ఆడబిడ్డ అన్నమాట, ఆడపడిచే. చూడండి ఇందుకు అసలు ఈ వీడియో ఎందుకంటే, మేము వచ్చామని చెప్పేసి మా ఆడబడి ఏం చేసిందంటే అతిథి మర్యాదలు చేసింది. టీ పెడతాను వదిన, టీ పెట్టినా నీకు వదిన, నేను వచ్చిన దగ్గర నుంచి అంటుంది టీ పెట్టినా అని. ఇందుకు అమ్మాయి ఏం టీ పెట్టవలేదు అనమాట. మా చిన్నమ్మ టీ పెట్టించింది. మా అమ్మోళ్ళు లేకపోతే టీ కూడా దక్కదు మాకు. ఈ మర్యాదల్లో తర్వాత ఇగో మన ఇండియా మిక్చర్, తర్వాత అటుకులు, తర్వాత రొట్టె అన్నీ కూడా వచ్చేసాయి అనమాట. కొంతమంది చిన్నమ్మ తింటుంది, మేము ఎవరో తినట్లేదు. ఇప్పుడైతే చిన్నమ్మాళ్ళు మిస్ అయ్యారబ్బా, వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీడియో మీ వరకు తీసుకొచ్చేస్తాను. ఇది మన తెలుగు వాళ్ళందరూ, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీట్ అయ్యేసరికి ఇలా వచ్చేస్తుంది అన్నమాట గ్లో. ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కానీ అస్తమానం తీసుకురారండి, అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు తీసుకొస్తారన్నమాట. మీరందరూ ఏమనుకున్నారు, ప్రశాంతంగా కూర్చుని టీలు తాగుతూ భలే తింటున్నారు అనుకున్నారు కదా. ఇంతలోనే ఎవరి వాళ్ళకి కప్పుల్లో ఉంది, అందరు ఫోన్లు మోగినాయి, అందరూ వెళ్ళిపోయారు. చూసారా, ఎవ్వరూ లేరు, ఇంకా అందరూ వెళ్ళిపోయారు. అందులో టీ ఉందా అండి, ఉత్తి గ్లాసులు పంచి పెడుతుంది. దేవుడు ఇంట్లో వచ్చింది కానీ టీ అంటుంది కానీ టీ ఇవ్వట్లేదు. టీ పెట్టింది ఈవిడండి, కానీ సర్వ్ చేస్తుంది ఆవిడండి. ఆవిడ బిల్డప్ ఎలా అంటే, ఏదో టీ పట్టుకొచ్చేసి మాకు ఇచ్చేసినట్టు. ఇంటికి ఆవిడ ఈవిడండి, కానీ టీ ఈవిడ పెట్టలేదండి. ఇంటికి ఈవిడే కానీ టీ ఈవిడ పెట్టిందండి. ఈ ఇంటికి ఆవిడ ఈవిడ కాదండి, అయినా కానీ ఈవిడ పెట్టుకొచ్చిందండి. ఈవిడ మా వదినండి, మా వదినమ్మ అన్నమాట. మొత్తం మా ఫ్యామిలీ, ఈవిడ కూడా వదినే.
తర్వాత చిన్నమ్మ అమ్మ వచ్చింది, మా చిన్నమ్మ అమ్మ అంటుంటాను కదా. ఇంకా ఇంతకుముందు వీడియోలోకి ఇప్పుడు యాడ్ అయిన వాళ్ళు ఎవరంటే ఇంకా ఈవిడ వదినవుతారంట నాకు. ఆవిడ వదిన, ఈవిడ వదినే. కానీ మిర్చి ప్యాకెట్ మటుకు అయిపోయింది. ఆ అమ్మాయికి నిండా వందనాలు చెప్పాలి. అందరికి సేవ్ చేసింది పప్పులో. ఇంకోటి టీ వేస్తున్నాను ఆడపడుచుకి. టీలు అనేస్తారండి ఆడపడుచుకి. కప్పు పట్టుకమ్మా టీ పోస్తానని చెప్పేసి కాలిపోతుందేమో. ఎంత టీ వేసారో మళ్ళీ గ్లాస్ మట్టికి ఇంత ఉంది. టీ అసలు ఎక్కడ కనపడట్లేదు ఇందులో. ఈ హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి నేనైతే వచ్చేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ దెబ్బ తెలుగు వాళ్ళ అడ్డా అన్నమాట. ఖతర్ లో తెలుగు వాళ్ళ అడ్డా మొత్తం టోటల్. ఇండియా ఏంటి ఇండియా వాళ్ళు అంటే ఇండియా బోర్డు ఉన్నారు. ఓన్లీ తెలుగు వాళ్ళ అడ్డా. ఖతర్ లో తెలుగు వాళ్ళ అడ్డా ఇట్లుంటది మరి. హాయ్ సే హాయ్. హాయ్ 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 గోలి హాయ్ హాయ్ రాణి గులే హాయ్ గులే హాయ్. బాగున్నారా? బాగున్నారా? అందరూ బాగున్నారా? మాట్లాడు గులే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పొద్దుట పార్టీకి వచ్చాం కదండి, మా కోసం అని చెప్పేసి ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూద్దరుగాని రండి. మీకైతే చూపించేస్తాను. వీటిని కబూజులు అంటారు. ఇదేమో సలాతా, కబూజులు వేసే సలాతా అన్నమాట. ఇది కూడా చికెన్ వేసే సలాతా. చాలామంది సలాతాలు ఎలా చేయాలి అనుకుంటారు కదా, ఇదే ట్రై చేసేయండి, అదిరిపోతాయి అంతే. ఇందులో ఏమేమి సాసులు వేసారన్నది తెలియదు కానీ ఏమున్నాయి అన్నది మట్టుకు అర్థమవుతుంది కదా. సో అందుకని ఇది వచ్చేసి హమూస్ ఏదో అంటారనమాట. ఇది కొంచెం కష్టమే, నేర్చుకోకండి సరే. ఇది వచ్చేసి ఏంటన్నది తెలియదు కానీ బాగా డిజైన్ చేస్తారు. ఇది వచ్చి వంకాయలు అన్నమాట. వంకాయతోటి చేస్తారు. వీళ్ళకి చాలా ఇష్టం, మనకు కూడా తింటే బాగుంటుంది. ఇవి వచ్చేసి సమోసాలు, అవి పొటాటోస్ ఫ్రై, ఇవి కుబ్బాలు. కుబ్బా బాగా చేశారండి. నేను చేస్తే ఎంత బాగా రావు కానీ వీళ్ళు బాగా చేశారు. ఇవి శాండ్విచ్లు కట్ చేశారు చిన్న చిన్నగా, భలే ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి నగెట్స్ అండి. ఇవి లడ్డూలా ఉన్నాయి కానీ లడ్డు కాదు, ఇవి కూడా ఏదో సంథింగ్. ఇవే కుబ్బాలు అండి. అక్కడ పెట్టారు, ఇక్కడ కూడా పెట్టారు కుబ్బాలు. కానీ ఇవేంటనేది ట్రై చేద్దాంలే. బజ్జీలా ఉన్నాయి. ఈ పెద్ద ప్లేట్ కనిపిస్తుంది కదా, బిర్యానీ అంట. 2 ప్లేట్లు ఉన్నాయి అలాంటివి. ఇవన్నీ క్లోజ్ చేసేసారు. వీలైతే ఓపెన్ చేసిన తర్వాత అయితే పెడతాము. అయితే అరీసు జరీసు ఇంకా తెలుసు కదా, వద్దు ఓపెన్ చేయకూడదు తిడతారు. హరీసు జరీసు అలాంటివి ఉంటాయి అన్నమాట. సరే ఏమేమి ఉన్నాయని చెప్పేసి పెడతాము. బిర్యానీ సలూనా. నాకైతే బాగా చలి పెడుతుంది బయట. తొందరగా వీడియో తీస్తున్నా. ఇది ఏదో ఉందండి, కర్రీ లేదండి, ఫ్రూట్ సలాడ్ అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత ఫ్రూట్ సలాడ్లో వేసుకుని వెళ్ళిపోవడమే. ఇదేదో స్వీట్ అద్దరిపోలా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కేకు, ఉప్మా రవ్వతో చేస్తారనమాట. బచ్చిబుస్స అంటారు, బచ్చిబుస్స కేక్ అనమాట. ఇవి వచ్చేసి స్వీట్ తెలియదు కానీ చలి పెట్టేస్తుంది. ఇదేంటి, ఇది కూడా అంతే క్లోజ్ అయిపోయింది. ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. ఇది బిర్యానీ ఇలా ఉంటుంది మరి. ఇదంతా ఇలా అరేంజ్ చేస్తారనమాట సిట్టింగ్స్ అన్నీ కూడా. పైన పెప్సీ, తర్వాత టీమ్ అంట, ఇక్కడ కంపెనీ అనుకుంటా. 7 పెప్సీ అన్నీ ఉంటాయి. వాటర్ కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ పిల్లకి మా వదినమ్మ అయితే చూపించింది కదా, ఇంకా పని చూసుకుందానండి. ఆల్రెడీ చూసేసాం కదా అంటుంది. చాలా బాగున్నాయండి. పార్టీ అంటే ఇట్లుంటుంది మరి. అద్దరి సూపర్ ఉంది కదా ఇది. ఇక్కడ ఎలా అంటే మేడం చూసినా కూడా అంటే సడన్గా ఇక్కడ ఎలా అంటే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేడంలని అయినా సరే, లేదంటే మన తోటి వాళ్ళని అంటే చుట్టాలు కానీ వేరే ఇంట్లో పని మనుషులు ఉంటారు కదా, తోటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో చూడండి హ్యాపీ ఎలా 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 పరామర్శిస్తారనుకుంటున్నారు, అంటారు అన్నమాట. ఇది స్వాందా, మా ఇంట్లోనే మా మేడం వాళ్ళ పెద్ద కూతురిది. ఫస్ట్ టైం వచ్చింది కదా వీడియోలకి. ఇంటి దగ్గర అయితే ఎప్పుడు కూడా వీడియోలు తీయలేదు, ఎందుకంటే భయం. దీనికి భయం లేదు. ఇది మాపికో ముష్కిల్. మేడంలు అయినా కూడా ఇలా అంటారన్నమాట. అది సలాం చెప్పినట్లు అన్నమాట. మనమైతే ఎలా ఉన్నారండి, బాగున్నారా అంటాము. ఇక్కడ కలస్ ఫస్ట్ మిమ్మల్ని తీయకపోతే మేము కేవలం తీస్తాము. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి.
జ్యోతక్క అది సంవత్సరానికి తిరిగి వచ్చేసాను ఇక్కడికి కదా. లాస్ట్ ఇయర్ వచ్చాను నేను. మళ్ళీ అది కూడా జనవరిలో చంబోసాలు హాస్పిటల్లోనే కబాబు స్వీట్, అది లెహన్ కబాబు, అది అడ్మాసం కబాబు, పప్పు అమ్మ చేసుకొచ్చిన బంగాళదుంప కబాబు, అమ్మ చేసుకొచ్చిన పప్పు పొడిపప్పు, మీ అమ్మకి మీ అమ్మకి ఇవన్నీ మా అమ్మ చేసుకొచ్చింది. పిల్లమట్టికి ఓలే నీ గొంతేరు పడుతుంది ఇంకెవరు ఎన్నింటికి వచ్చాం మేము భోజనానికి. ఇట్లా ఏం చేసుకుంటున్నారో ఒకసారి ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేము. ఏమంటామంటే ఇవన్నీ ఒక పక్క అయితే ఓకే నేను ముందుగానే దానికోసం పెద్ద కదా ఉడకవడకని చికెన్ అన్నమాట. హోటల్లో తినేస్తారు. భోజనం చేస్తున్నాం. అయితే ఇంటి దగ్గర కూడా మేము ఇంత అలాగా ఇప్పుడు తినము, అన్ని వెరైటీలు తినమంటే తింటాం అనుకో. కాకపోతే మాకు ఇక్కడ దొరికింది వెరైటీలన్నీ చాలా హ్యాపీగా ఊహిస్తాం. ఇంకో ఈరోజు మాకు పప్పుచారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే డైలీ కోడి మాసం అయ్యి కాబట్టి పప్పుచారు అండి. ఇవిడేమో మా చెల్లి గారు ఉండరు, ఏమో మా అత్తయ్య గారు ఉండారండి ముద్దపప్పు. అది ఇంకా ఎప్పుడు దొరకంది ఇండియా ముద్దపప్పు ఇది. మాకు దొరకదు మరి ఇక్కడ రోజు ఇంకా ఇలాంటి ఏట మాసాలు ఇలాంటి కోడి మాసాలు అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటాయండి. ఇవి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే నేను కత్తర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూసానండి. మా వదిన అయితే రోజు దొరికేస్తున్నాయి అంట. ఈ కబాబు ఇది కూడా నేను ఇప్పుడే చూసానండి. మాకైతే డైలీ దొరుకుతాయండి. అంటే మా ఇందులో ఇంత సంబోసాల్లో ఇంత చెప్పని పెట్టారు. ఇది కూడా ఫస్ట్ టైం చూసాను. ఓకే, మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అండి. మా ఆడపడుచు వాళ్ళు ఎక్కువగా వండించుకుంటారండి. మాకైతే ఎప్పుడు మతం తెచ్చుకుంటారు. ఓకే అండి, మా ఆడపడుచుకి అయితే మా ఆడపడుచే ఎక్కువ వంట చేస్తుందండి. అందుకు మా ఆడపడుచు దొరకదని అంటుంది. మేమైతే మాకెప్పుడు ఇవి దొరుకుతూ ఉంటాయండి. ఇంకోటి మేమైతే అందరం భోజనం చేస్తాం. మేమందరం భోజనం చేస్తామండి. అందులోకి ఇంకో సేమియా కూడా వదిలేస్తాం. ఇండియాలో మన సేమియా అంటే చాలా ఇంట్రెస్ట్గా తినేస్తాం. కాకపోతే ఈరోజు పప్పు చారు ఇవన్నీ చూసి సేమియా వదిలేస్తామండి. ఏంటంటే అత్తగారులు అప్పుడప్పుడు మమ్మల్ని జోకింగ్ చేస్తారు కదా. కోడలు ఏదైనా వండితే దానికి పేర్లు పెడతారు. కామెంట్ చేయండి మీరు కూడానే. అది నిజమే కదా. ఫైనల్లీ భోజనం చేయడం అయితే అయిపోయిందండి. శుభ్రంగా నీట్గా అయితే కడుపు నిండుగా అన్నం తిన్నాము. అన్నం పెట్టిన వాళ్ళకి, మా కొడుకు నింపిన వాళ్ళకి దేవుడు నిండు దీవెనలు దీవించాలని, వీళ్ళకి ఇంకా సమృద్ధిగా దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా పెద్ద పార్టీ అయితే అరేంజ్ చేశారు. ఇంకా నిజంగానే ఇంటికాడ ఉంటే మనం ఎలాంటి తినలేని అని అలాంటి వాటిని రుచి కూడా మాకు కూడా చూపించారు. అంటే మీకు పెడతారా అక్క అంటారు కదా, వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత మీకు కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి తినండి అని చెప్పేసి అన్నారు. సో మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కాబట్టి మొత్తం తీసుకొచ్చేసి ఇంకా బయట అంటే కుర్చీలు మీరు చూసారు కదా, అక్కడ తినకుండా ఇక్కడ కిచెన్లోకి తీసుకొచ్చేసి తినేసామన్నమాట. ఇంకా వదినమ్మ అయితే మొత్తం అందరికీ చక్కబెట్టేసింది. చాలా హ్యాపీ అన్నమాట. ఇదండి ఇక్కడ ఫ్యామిలీతో విశేషాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చాను. అంటే అస్తమాని ఇలా రామన్నమాట. ఈసారి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు మామూలుగా అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళారు, కానీ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కదా, నేను కూడా వస్తాను మామ అంటే సరే అన్నారు అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అందుకని చెప్పేసి మా మేడంకి అయితే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫైనల్లీ ఇదండి వీడియో ఎలా అనిపించింది మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితోటి. నేను హ్యాపీ, మీరు కూడా హ్యాపీయేనా? హ్యాపీ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. మా అల్లరి ఈ గొడవ అంతా కూడా ఎవరికైనా షేర్ చేద్దామంటే చేసేయండి. ఎందుకంటే తెలుగు వాళ్ళ అడ్డ, తెలుగు వాళ్ళ రచ్చ కాబట్టి ఎవరికైనా షేర్ చేస్తానంటే షేర్ చేసేయండి.
మామూలుగా అయితే నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను కదా, బయట వాళ్ళకంటే ముందు ఫ్యామిలీ వాళ్ళని అడగాలి కాబట్టి చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. వీళ్ళెవరికి ముందుగా చెప్పలేదు, అంటే ముందే ప్రిపేర్ అయ్యి చెప్పేసి మళ్ళీ నువ్వు అడుగుతున్నావు అక్క అనకండి. అట్లీస్ట్ అంటే మా ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడుతున్నాయో లేదని చెప్పేసి అడగాలని నేను అనుకుంటున్నాను అనమాట. సరే, ఇప్పుడు నేను ఏదో వీడియోలు చేస్తున్నాను కదా, ఈ వీడియోల వల్ల ఎవరికన్నా మీలో ఒక్కరికన్నా లాంగ్వేజ్ పరంగా కానీ, అంటే భాష పరంగా కానీ, లేదంటే వంటల పరంగా కానీ, అంటే నేను పెట్టే వీడియోస్లో ఎవరికైనా మీలో ఎవరికైనా ఒక్కరికన్నా నా వీడియోస్ ఉపయోగపడ్డాయా? ఎవరికి ఉపయోగపడ్డాయి? ఎవరికి? నువ్వేం నేర్చుకున్నావు వీడియోలో? అస్వర్ రైస్ నేర్చుకున్నావా? నువ్వేం నేర్చుకున్నావు? ఇంకా ఉపయోగపడ్డాయి? మా అమ్మ దగ్గర నుంచి నేను వంటలు నేర్చుకున్నాను. మా అమ్మ ధీమాత అంటుంది, కిద్దావా అబద్ధాలు చెప్తుంది. మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను వంటలు. అయితే నిజంగా చెప్పండి. ఓకే, ఇంకా క్లీనింగ్ చేయడం నేర్చుకున్నాను. సరే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. చూసారా, నా వీడియోస్ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీ అని చెప్పి చాలా సార్లు చెప్పాను కదా. సో నా వీడియోస్ ఒక్కరికి ఉపయోగపడినా చాలా అని చెప్పేసి అనుకునేదాన్ని. సో ఇందులో ఈ పసుపు రైస్ నేర్చుకున్నారు ఆడపడుచులు ఇద్దరు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇప్పుడు ఇలా ఫ్యామిలీ అందరితో కూడా కలిసి ఇలా వీడియోస్ తీసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్లీ ఇది బాయ్ చెప్పేస్తున్నాము కాబట్టి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? ఒకసారి మళ్ళీ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.